నమస్తే, నేను సిరి. చాలామంది స్కీమ్స్లని, గోల్డ్ స్కీమ్స్ అని ఇట్లా చాలా స్కీమ్స్లలో డబ్బులు పెడుతూ ఉంటారు. మంత్లీ ఇంత అని ఒక కొంత అమౌంట్ని అయితే పెడుతూ ఉంటారు. అయితే నిజంగా అవి పెడితే నిజంగా ఆ పెట్టిన వాళ్ళకి లాభం వస్తుందా, నష్టం వస్తుందా, అసలు అవి పెడితే ఎలాంటి పరిణామాలు, అంటే వీళ్ళు ఎంత ఇన్ని మంత్స్ 12 మంత్స్ అని, 24 మంత్స్ అని, 36 మంత్స్ అని ఒక ఇదైతే ఉంటుంది కదా. సో మరి అట్లా పెట్టినప్పుడు ఈ గోల్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది మనం చూసుంటారు. ముఖ్యంగా మన ఆడవాళ్ళకైతే ఇది బాగా తెలుసుంటుంది. ఎందుకంటే మంత్లీ ఇంత కడితే ఇన్ని మంత్స్ తర్వాత మనకి ఇంత గోల్డ్ వస్తుంది అని చెప్పేసి బాగా బయట కూడా మనం షాప్స్లలో చూస్తూ ఉంటాం. మరి నిజంగా దానివల్ల మనం ప్రాఫిట్ పొందుతున్నామా లేదా అని ఈ రోజైతే వచ్చిన డౌట్. మరి ఆ డౌట్ని మనకి నివృత్తి చేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తుంటే చాలామంది గోల్డ్ స్కీమ్స్, పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్లలో ఏంటంటే గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ అనమాట. మంత్లీ ఒకంత అమౌంట్, అంటే ఆ అమౌంట్ని బట్టి కూడా మంత్స్ ఉంటాయి అనమాట. ఇంత అమౌంట్కి అయితే ఇన్ని మంత్స్, ఇంత అమౌంట్కి అయితే ఇన్ని మంత్స్ అని చెప్పేసి కూడా ఉంటాయి. మనం ఆ మంత్స్ని కూడా చూస్ చేసుకోవచ్చు. సో అప్పుడు అట్లా స్కీమ్స్లలో మనీ ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారా? ఇది చాలా టిపికల్ క్వశ్చన్, బట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే సార్. ఎందుకంటే ఈఎంఐస్, డిపాజిట్ స్కీమ్స్, మన ఈఎంఐలో అంటే నెల నెల ఇంత కడుతుంటాం, ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది. సో వీళ్ళు గోల్డ్ ఏం చేసి ఇది ఎందుకు కనిపెట్టారంటే చాలా పాత కాన్సెప్ట్, కొద్దిగా హైలైట్ అవుతుంది ఇప్పుడు కొద్దిగా దీనివల్ల. సో ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో, మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారో, వాళ్ళు ఒకేసారి ఇప్పుడు తులం ఆల్మోస్ట్ 80-90 వేలు, 70-80 వేలు ఉంది, కొనుక్కోలేరు. సో దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 20,000 తులం బంగారం వచ్చింది, మీకు తెలుసు లేదు. సో అది కొనుక్కోవచ్చు. ఈ 1 తులం బదులు 4 తులాలు వస్తాయి. అది కూడా గోల్డ్, ప్యూరిటీ ఆఫ్ ద గోల్డ్ తక్కువ ఉంటుంది. 9, 14, 18, 22, 24. రెండోది ఈ కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండవు డబ్బులు. 10 తులాలు కావాలంటే ఎంత అవుద్ది? 7-8 లక్షలు అయిపోతుంది, అంతే కదా. వాళ్ళకి ఏం చేశారంటే స్కీమ్ లా పెట్టారు. అంటే నెల నెల కొద్దిగా మొత్తం చిట్ వేసుకుంటాం కదా, ఆ టైప్ చిట్ ఫండ్స్లు ఉంటాయి చూడు. నెల నెల ఎంత 5,000 అంటే ఫస్ట్ లాభం ఉంటుంది, అలా పెరుగుతుంటుంది. ఇక్కడ ఏం చేశారంటే ఆ నెల నెల కట్టుకునే విసురుబాటు కలిగించారు. అది అడ్వాంటేజ్. ఒకే అడ్వాంటేజ్ కొనుక్కునేవాడు బయ్యర్కి ఏంటంటే ఒకేసారి కట్టకర్లేదు, 11-12 నెలల్లో కట్టొచ్చు. దాన్ని స్ప్లిట్ అయిపోతుంది, అంటే 1 year టైం ఇస్తారు. అయితే కొన్ని జ్యువెలర్ కంపెనీస్ ఏంటంటే 11 నెలలు చేస్తే 12వ నెలలు వాళ్ళు కడతారు. ఇచ్చి 12 నెలల తర్వాత అమౌంట్ బదులు గోల్డ్ ఇస్తారు. 2 రోజులు 12 నెలలు అయిన తర్వాత కంప్లీట్ అయ్యి ఇస్తారు. సో రెండూ కరెక్టే. ఈఎంఐ రేట్లో తేడా ఉంటుంది. మనం నెల నెలకి కట్టాల్సిన పర్సంటేజ్ తగ్గుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్. కానీ అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్లు చాలా ఉన్నాయి. ఇది మాట్లాడుకోవాలి మనం ముఖ్యంగా. అడ్వాంటేజ్ అనేది తక్కువ టైం, అంటే నెల నెలకి చాలా తక్కువ మొత్తంలో కట్టుకోవచ్చు. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఫస్ట్ మీకు కండిషన్ అంటే నీకు నచ్చకపోయినా ఆ జ్యువెలర్ దగ్గర మాత్రం కొనాలి మీరు. వేరే దగ్గరికి వెళ్ళడానికి స్కోప్ లేదు. బికాజ్ అది అమౌంట్ ఇయ్యడు. ఏమిస్తాడు? ఆర్నమెంట్ ఇస్తాడు. రైట్? ఆర్నమెంట్ ఆర్ గోల్డ్. బిస్కెట్ కూడా డిఫరెంట్ 24 రేటు వేరు ఉంటుంది. ఇంకొకటి, ఇవాళ మనం పెట్టినప్పుడు తక్కువ ఉండొచ్చు రేటు, ఆ రోజు పెరిగిపోవచ్చు. ఇప్పుడు మనం గత 1 వీక్గా తగ్గుతూ వచ్చింది, అంతకుముందు పెరుగుతూ వచ్చింది. సో పెరుగుతుంది అనుకోండి, ఎక్కువ జనాలు పెరుగుతూనే ఉంటుంది. ఇది తెలుసా? సో పెరిగినప్పుడు ఇవాళ నువ్వు కొన్నప్పుడు 75,000 ఉంది, నువ్వు కొన్నప్పుడు 90,000 అవ్వచ్చు. రైట్? అంటే క్వాంటిటీ ఆఫ్ బంగారం తగ్గిపోతుంది, కానీ అదే క్వాంటిటీకి రేట్ మాత్రం పెరిగిపోతూ ఉంటుంది. అదే రేట్ పెరుగుతుంది కదా, క్వాంటిటీ అమౌంట్ అయితే పెంచడు కదా వాడు. బంగారం రేట్ పెరిగింది, మీకు అమౌంట్ ఇన్స్టాల్మెంట్ పెంచాడు కదా, 1 year లాక్ అవుతాడు. అదొక ప్రాబ్లం. బ్యాంకులో ఎఫ్డీ చేసినప్పుడు ఆప్షన్ ఉంటుంది, ఫ్లెక్సిబుల్లా, ఫిక్స్డ్ అని. ఫిక్స్డ్ అంటే అదే రేటు, ఫ్లెక్సిబుల్ అంటే కరెంట్ రేటు. రైట్? ఇది 2. 3వది హాల్ మార్కు బిఏఎస్ కొద్దిగా చూసుకోవాలి. అందులో అటు డూప్లికేట్ ఇచ్చినా మీరు చేయడానికి ఏముంటుంది, మీరు చెక్ చేసుకొని మీకు తెలియదు. మెషిన్లు వచ్చాయి, తనిష్కు పెద్ద పెద్ద అటు టీబీజెడ్ రేట్లో, జిఆర్టీ వాటిలో మెషిన్స్ ఉంటాయి. అన్ని గోల్డ్ ఆర్నమెంట్ మిషన్లో పెడితే బంగారం ప్యూరిటీ ఎంత ఉంది, కాపర్ ఎంత ఉంది, అల్యూమినియం ఎంత ఉంది, సిల్వర్ అన్నీ తెలిసిపోతాయి. ఇది ప్యూర్ కాపర్తో ఆర్నమెంట్ చేయలేరు. ఇంకోటి ఆర్నమెంట్స్లో ఏమవుతుందో ఒకసారి హాలో ఉన్నప్పుడు లోన్ ఏదైనా పెట్టచ్చు. గాజు ఉంది, హాలో ఉంది, లేదా చైన్ ఉంది, హాలో ఉంది, లోన మీకు తెలియదు, ఎందుకంటే మీరు కరిగించారు కదా. స్టోన్స్, రూబీ స్టోన్స్, సఫైర్, రకరకాల డైమండ్స్ ఉన్నాయి. అవి పెట్టింది వెయిట్ వేస్తాడు. 90% కరెక్ట్ ఉంటుంది, బట్ చెప్పిందే నమ్మాలి.
ఇలా ముందే ఆర్డర్ ఇచ్చారంటే మనం రెస్టారెంట్ తీసుకుంటే ఛాన్స్ అందరూ స్టాండర్డ్ పర్సన్స్ ఎవరు చేయరు. ఎవరో కొద్దిగా లో ప్రొఫైల్ అప్కమింగ్ అప్పుడప్పుడు కొత్తగా పెట్టిన ట్రై చేస్తారు. 30-40 సంవత్సరాలు ఉన్నట్టు జనరల్గా చేయరు. అర్థమైందా? సో ఇలాంటివి అన్నీ మనం చూసుకోవాలి. క్యారెట్ ఏ క్యారెట్ ఇస్తున్నాడు, 22 24 18 ఇస్తున్నాడు. 18 కూడా 20 మీరు చూసుకుంటే 9, 14, 18 బాగా మెరుస్తాయి. ఇవి మెరవు. అదే డౌట్ రాకుండా 22 24 మెరవంటారు. మెరిస్తే తక్కువ. అంటే మీకు రెండు చూసి ఇదే నచ్చుతుంది. ఒక షైనింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం దానికి అట్రాక్ట్ అయిపోతాం అంటారు. పట్టు చీరలు ఉన్నాయి కదా లేడీస్, పట్టు వస్త్రాలు, పంచెలు, ఒరిజినల్ పట్టు మెరవదు, డూప్లికేట్ బాగా మెరుస్తుంది. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు చీరలు ఉన్నాయి, బట్టలు కొన్ని చూసిన స్టాండర్డ్ షాప్స్లో ఇప్పుడు నేను లూయిస్ విల్పీ వాడతాను. లూయిస్ విల్పీ కానీ రేమండ్స్ కానీ వాడితే ఆ బట్టలు మీకు ఎక్కువ డిజైన్లు ఉండవు, ఎక్కువ షైనింగ్లు ఉండవు. బాటా కానీ టైటన్ కానీ ఇవన్నీ కూడా డిజైన్లు ఎక్కువ ఉండవు, కానీ క్వాలిటీ ఉంటుంది. ఎక్కడైతే లోకల్ రోడ్డు మీద అమ్ముతాడు, 50 రూపాయలు వాచ్ అమ్ముతాడు, 100 రూపాయలు వాచ్ అమ్ముతాడు. అది ఎందుకంటే నేను ఇంటికి పనిచేస్తే తెలియదు. సో అన్నీ ఆ మార్కెట్ వేరుంది, ఈ మార్కెట్ వేరుంది. హై లో క్లాస్ LIG, MIG, HIG. సో కమింగ్ బ్యాక్ ఈ స్కీమ్స్లో మీరు ఒకవేళ మధ్యలో కట్టలేపారు, పరిస్థితి ఏంటి? మీరు 6 నెలలు కట్టారు, తర్వాత జాబ్ పోయింది, బిజినెస్ లాస్ అయింది, మీరు కట్టలేరు, మరి పరిస్థితి ఏంటి? పెనాల్టీ. ఎంత పెనాల్టీ ముందే కనుక్కోవాలి. అలా టఫామని సైన్ చేయడం కాదు, వెనక మీరు సైన్ చేసేటప్పుడు ఎరకాలు ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ కరెక్ట్గా చూసుకోవాలి. అది ఎప్పుడు మీరు పెనాల్టీ కట్టినప్పుడు ఇప్పుడు డిస్కషన్లోకి రాదు, అప్పుడు వస్తుంది డిస్కషన్. నీకు అప్పుడే రాసిన 2 నెలలు కట్ చేస్తానని. పర్టికులర్ గా ఏ డేట్ లోపు కట్టాలో అనేది కూడా కరెక్ట్ గా మనం కనుక్కోవాలి. ఏంటి నేను కట్టలేకపోతే ఇన్ని నెలలు కడితే ఎంత ఇస్తుంది, 2 నెలలు కడితే. రియల్ ఎస్టేట్ కూడా ఫ్లాట్ కట్టి క్యాన్సిల్ చేసుకుంటే ఫ్లాట్ కట్టి పెనాల్టీ ఉంటుంది. ఎంత ఉంటుంది మనం తెలుసుకోకుంటే పెట్టి 25% తగ్గించి అయిపోయింది, ఇంకేం మిగులుతుంది? 25% 12 నెలలు, 6 నెలలు కట్టి 3 నెలలు 3 నెలలు మిగులుతుంది. నా గరిక నా ఘాటుగా అటు ఆర్నమెంట్ రాదు, డబ్బులు రావు. అర్థమైందా? అట్లనే డిజైన్స్ నీకు నచ్చిన డిజైన్ ఉండకపోవచ్చు. ఏవైతే ఈ ఆఫర్లు ఉంటాయో కొన్ని రిస్ట్రిక్టెడ్ డిజైన్స్ ఉంటాయి, పర్ల్స్లో కానీ గోల్డ్లో కానీ సిల్వర్ కానీ. ఆ డిజైన్ నీకు ఇష్టం ఉంటుంది. కొత్త డిజైన్ కాదు. నేను లూయిస్ విల్పీకి వెళ్తాను, డిస్కౌంట్ ఆఫర్ పెడతాడు. ఇది దివాళీ ఆఫరు, సంక్రాంతి ఆఫర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే డిస్కౌంట్ అన్ని మిగిలిపోయినవన్నీ పెడతాడు. లాస్ట్ సేల్ అవ్వని ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ కానీ కొత్త డిజైన్స్ని కొత్త రేటు కొనుక్కోవాలి. ఇక్కడ కూడా అంతే, ఏ డిజైన్లు అయితే మూవ్ ఆ ఆఫర్లో పెట్టేస్తారు. ఇలాంటి కేసు గోల్డ్ కేసులో కూడా కొత్త డిజైన్ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. జనరల్గా మనకి ఆ డిజైన్ ఇప్పుడు బాటాకి వెళ్తారు, ఒక చెప్పులు 2 తేడా ఉంటాయి, 2 షూలు ఉంటే ఒక తేడా ఉంటుంది, డ్యామేజ్ అవుతుంది. అది ఆఫర్లో 50% 30% ఆఫర్. అది మనకి సెట్, అది వేసుకుంటే తెలిసిపోతుంది ఇది 2 వేరు ఉంటాయి. కొన్ని డ్యామేజ్లు జరుగుతాయి కదా అట్లా. సో ఇవన్నీ కూడా గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కంపెనీ బ్రాండ్ ఏంటి, ఈ జ్యువెలర్. ఇప్పుడు కొన్ని తనిష్క్ ఎవడు జనరల్గా డౌట్ చేయడు. ఓకే, గాద్రేజ్, బ్రిటానియా, బిస్కెట్ తిన్నావు బ్రిటానియా, ఈవెన్ అలాంటివి టాటాస్, ఇవన్నీ కూడా చేయరు. సో ఇవన్నీ చూసుకొని కొనుక్కోవాలి. ఎవరికైనా కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ కావాలన్నా, డీటెయిల్స్ కావాలన్నా దే కెన్ కాల్ us. మన నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. ఇట్స్ డెఫినెట్గా వీళ్ళు హెల్ప్ దెమ్. ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద ముఖ్య. ఇండియాలో గోల్డ్ అమ్మినంత ఎవరు అమ్మరు. ఇంకా గోల్డ్ ఇండియాలో కన్జంప్షన్ ఎక్కువ. రైట్ సార్, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ.